అతిథులకు ఆత్మీయ స్వాగతం, అదిరిపోయేలా ఏర్పాట్లు, అంతకు మించి ఆకట్టుకునేలా వంటకాలు. ప్లీనరీకి వచ్చేవారికి పసందైన భోజన ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. 100కు పైగా రకాలతో వంటలు చేసి వచ్చిన వారికి కడుపు నిండా వడ్డించనున్నారు. ఈసారి ప్లీనరీలో తెలంగాణతో పాటు ఆంధ్ర స్టైల్ వంటకాలను కూడా అతిథులకు వడ్డించనున్నారు. ప్లీనరీకి హాజరయ్యే వారికి ఉదయం 7 గంటలకు టిఫిన్ ఐటమ్స్ గా పూర్ణం, ఇడ్లీ, వడ, పెసరట్టు ఉప్మా, పొంగలి, ఇందులో నంచుకునేందుకు కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, కారం పొడి, సాంబార్, నెయ్యితో వడ్డించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. లంచ్ లో తంబా స్వీట్, బెల్లం జిలేబీ, సన్ రైజ్ పుడింగ్, కట్లెట్, కారే, కొత్తిమీర, టమాటా చట్నీ, వెజిటబుల్ బిర్యానీ, పనీర్ కుర్మా, పెరుగు చట్నీ, వైట్ రైస్, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, వంకాయ పూర్ణం, గుమ్మడికాయ ఇగురు, ముంజల కర్రీ, బీరకాయ శనగపప్పు కర్రీ, మద్రాస్ ఉల్లి చట్నీ, మెంతి మజ్జిగ, పప్పుచారు, ముద్దపప్పు, పచ్చి పులుసు, మిరియాల రసం, నల్లకారం, అందులోకి నెయ్యి, ఉలవచారు, గుడ్డు, ఐస్ క్రీం వడ్డిస్తారు. ఇక నాన్ వెజ్ తినేవారి కోసం నాటుకోడి పులుసు, మటన్ దమ్ బిర్యానీ, దాల్చా, గోంగూర మటన్, చింత చిగురు రొయ్యలు, కొర్రమీను పులుసు వంటి 32 రకాల వంటలను అందించనున్నారు. అంతేకాదు బ్రెడ్ హల్వా, ఐస్ క్రీం, వెజ్ రోల్, వైట్ రైస్, మటన్ కర్రీ, మెంతి చికెన్, గుత్తి వంకాయ, క్యాప్సికం పకోడా ఫ్రై, బీరకాయ, దొండకాయ, రోటీ చట్నీ, పెసరపప్పు టమాటా, చీమ చింతకాయ ఫ్రై, చామదుంప పులుసుకు కూడా మెనూలో చోటిచ్చారు. దీంట్లో ప్రత్యేకించి హైదరాబాద్ దమ్ బిర్యానీ, అట్లాగే గోంగూర మటన్, మేతి చికెన్, బాదం మిల్క్, డ్రై ఫ్రూట్స్, అలాగే రకరకాలటువంటి ఇతర పానీయాలు. ఎందుకంటే వేడి ఇక్కడ 47 డిగ్రీలు ఉంది. ఈ మధ్యలో వేదిక పైన కిందున్న వారికి ఉదయం 10 గంటలకు మజ్జిగ, 11 గంటలకు రాగి జొన్న మిక్స్డ్ జావా, మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్, సాయంత్రం 4 గంటలకు టీ లేదా హాట్ బాదం, సాయంత్రం 5 గంటలకు బాసుంది అందిస్తారు. ప్లీనరీకి హాజరైన ప్రతినిధులకు నిరంతరం మంచినీరు, ఉదయం 11 గంటలకు మజ్జిగ, సాయంత్రం 3 గంటలకు స్నాక్స్ గా మైసూర్ పాక్ లేదంటే ఉల్లిగడ్డ పకోడీ, మళ్లీ సాయంత్రం 4 గంటలకు మజ్జిగ సరఫరా చేస్తారు. ఇలా ప్లీనరీ మొత్తం మీద రుచికరమైన వంటలు అందించేందుకు స్పెషలిస్ట్ చెఫ్లను కూడా నియమించారు. 3 రోజుల పాటు మొత్తం 15,000 మంది కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ప్లీనరీ ఫుడ్ కమిటీ.